ఆ వర్షం ఒక్క మా పొలంలోనే కురిసింది. అది కూడా మామూలు వర్షం కాదు, ఆకాశంలో నుండి ఎర్రటి వర్ణం గల వర్షం కురిసింది. అదే కాకుండా ఆకాశం నుండి కొన్ని వేల చేపలు కూడా పడ్డాయి. మా పొలం అంతా ఎర్రటి నీళ్లతో నిండిపోయింది అని చెప్పగానే సులోచనని చూసి నవ్వుతూ ఉంటారు. చేపల వర్షం ఎక్కడైనా సాధ్యమవుతుందా? తనకేదో కలొచ్చినట్టుంది. అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. పదండి, మన సమయం అంతా వృధా అయింది. వెళ్ళి పనులు చేసుకుందాం. నీకు ముందే చెప్పాను ఇదంతా నీ కల అని. వెళ్ళి అల్పాహారం తయారు చేయి. నేను పొలానికి వెళ్ళాలి. నిజంగా ఇదంతా నా భ్రమేనేమో. కుంతీదేవి కర్ణుడు తన పెద్ద కుమారుడు అనే రహస్యాన్ని పాండవులకు చెప్పకుండా దాచినందుకు ధర్మరాజు కోపంతో ఇకపై స్త్రీల మనస్సులో ఏ రహస్యం దాగకుండా ఉండునుగా కాని శాపం పెట్టిన విషయం నాకు తెలుసు గనకనే ఈ రహస్యాన్ని నీకు చెప్పలేదే పిచ్చి పెళ్ళామా అని నవ్వుకుంటూ ఉంటాడు జీవ.